తేలికతనంతో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే తేలికగా ఉంటావో, నీ హృదయం అంతా తేలికగా ఉంటుందో, పరిశుద్ధాత్మ నీలోకి రావడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఆయన రాకుండా నీ జీవితం అంతా భారంగా లేకపోతే బరువుగా మార్చుకుంటే, నీ హృదయము నిండా ఈ లోక సంబంధమైన ఆవేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నింపబడి ఉంటే ఇక ఆయనకి ఎక్కడ చోటిస్తాం మనం? చెప్పండి. స్తోత్రం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునే. ఉత్తముడనే మాటలు అన్ని అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనే చూసుకుంటాడు. మునిగిపోయినటువంటి గొడ్డల్ని ఎలా అయితే కొమ్మ వేస్తే తేలాడు చేశాడో, మన బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆవేదన కూడా దేవుడు తొలగించి మన తేలికపాటిగా మార్చాలంటే ఆయనేంటో మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. రెండు చేతులెత్తి బిగ్గరగా చెప్పండి. ఆయనేంటో మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన సమీపంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారు కాబట్టి భక్తులు ఎంత గొప్పగా ప్రభుని హత్తుకున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించి దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో ఒకసారి మీరు రుచి చూసి ఆయన గొప్పతనాన్ని మీరు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఆయన రెక్కల నీళ్ళలో భద్రంగా మనం ఉంటే, మనం జీవిస్తే మనకు ఎటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏవి కూడా మనకు వచ్చినా అవి వచ్చినట్టుగా ఉండవు. స్తోత్రం.